నిరుద్యోగ జేఏసీ టీ-షర్ట్ వేసుకొని మరి ప్రచారం చేస్తున్నారు. సో ఏం ప్రచారం చేస్తున్నారు? యాక్చువల్ గా ఇప్పుడు ప్రచారం చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ ప్రాబ్లం అసలు మేము తెచ్చిన కార్డ్ ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమేమి హామీ ఇచ్చిందో అది జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలియజేస్తున్నాం అనమాట ఈ కార్డు ద్వారా. ఒకవేళ వాళ్ళు మొదటిగా మాకు చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందు వచ్చేటప్పుడు వాళ్ళు మేనిఫెస్టో పెట్టిందంటే జాబ్ క్యాలెండర్ ఇస్తారు. ఏడాది లోపే ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మేము ఏడాది లోపే 2 లక్షలు ఫిల్ చేస్తామని చెప్పాడు. దాని తర్వాత ఏడాదిలోగా ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్ట్, తర్వాత 4వది ఏమి ఇచ్చారంటే నిరుద్యోగ వృద్ధి నెలకు 4000 ఇస్తున్నారు. 5వది మెగా డిఎస్సి, 6వది రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు 10 లక్షల వడ్డీ లేని రుణం అన్నారు. జీవో 46 రద్దు అన్నారు. ఇంకోటి ప్రైవేట్ కంపెనీలో బంగారు యువతకు 75% రిజర్వేషన్ అని వాళ్ళు చెప్పారు. కానీ ప్రస్తుతం 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మేము నిరుద్యోగులుగా మేము ఏం కోరుతున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటై ఏ కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. పాత నోటిఫికేషన్లు ఇవ్వైతున్నాయి, అవే ఫిల్అప్ చేశారు. వాళ్ళు మేము ఎందుకు గెలిపిస్తాం? వాళ్ళకి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు. మేము నిరుద్యోగులకు ఉన్నాం, మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాం. మళ్ళీ వేస్తారు. మేము ఎందుకు ఎలక్షన్ లో ఇప్పుడు జూబ్లీస్ లో మేము తిరిగే కారణం ఏంటంటే ఇప్పుడు ఓడిపోతే మేము ఇప్పుడు ప్రజలకు చెప్తే వాళ్ళు మన నోటిఫికేషన్ మేము తొందర వచ్చి మేము ఉద్యోగాలుగా మేము చేసుకుంటామన్న ఆ ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇప్పుడు ఓడగొడితే వాళ్ళు తొందరగా వచ్చి మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. అది మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం. దాడి చేయడం ఏ రకంగా చూస్తున్నారు? అసలు గా దాడి చేయడం ఏంటంటే మేము జనరల్ గా ప్రజాస్వామ్యము, కాంగ్రెస్ ప్రజాపాలన అంటా ఉంటారు. ప్రజాపాలనలో ప్రజాస్వామికబద్ధంగా ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, వాక్చాతుర్య స్వేచ్ఛ అనేది ఉంది. మరి మీ ప్రచారం మీరు చేస్తుంటే వాళ్ళు వచ్చి దాడి చేయడం ఎట్లా? ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో తిన్నా ఎక్కడ తిన్నా రాజ్యాంగమే ప్రజాస్వామ్యం అన్న కార్డుతోని బుక్కుతో తిరుగుతాడు. ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. వీళ్ళు ప్రజాపాలన పెడతాము, మేము బద్దలు వలగొడతాము, మేము అదేంది ప్రగతి భవనం గేట్లు తీసేస్తాము, మేము ఎప్పుడు ఎవరైనా రావచ్చు, ఏదైనా సమస్య చెప్పవచ్చు, ఇది ప్రజాపాలన ఇది కాంగ్రెస్ పాలన అని చెప్తున్నారు. మేము ఎవరిపైన చెప్పలేదు. మేము ఆ ప్రజలకు పోతుంటే మేము వెళ్తుంటే 40-50 మంది గుండాలు వచ్చి మా పైన మీరు ఎందుకు తిరిగేది, ఇది మా బస్తీ, మీరు రావద్దు. అరే మేము వస్తున్నాము, మేము చెప్తున్నాము, మేము నిరుద్యోగులము, మేము అశోక్ నగర్ ప్రాంతం నుంచి వచ్చినాము, మాకు నోటిఫికేషన్ రాలేదు. మాకు నోటిఫికేషన్ ఇస్తే మేము అక్కడే ఉంటాం కదా, మాకు ఇక్కడికి రావాల్సిన పని ఏముంది, మేము ప్రచారం చేయాల్సిన పని ఏముంది, మేము నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇస్తాను ఇయ్యలేదు, ఇప్పుడు కూడా రాలేదు. మేము ఇప్పుడు తిరిగే ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇప్పుడు ఓడిపోతే నోటిఫికేషన్ మాకు తొందర వస్తే ప్రభుత్వం చెల్లం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అడుగుతారు, రాహుల్ గాంధీ గారు అడుగుతారు ఎందుకు ఓడిపోయారని. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని మేము ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం నిరుద్యోగ జేఏసీ అయితే ప్రచారం చేస్తుంది ఏమని, కాంగ్రెస్ కి ఓటు వేయద్దు అంటే. ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటు వేయదన్నప్పుడు ఉన్నవి 2 పార్టీలు, ఒకటి బీజేపీ ఉంది, ఇంకోటి బీఆర్ఎస్ ఉంది, ఇంకోటి మీ నిరుద్యోగుల తరపున ఆస్మా కూడా తిరుగుతోంది, చాలా కష్టపడుతోంది, ప్రచారం చేస్తోంది. ఎవరికి వేయచ్చు అంటారు ఓట్లు? ఎవరికి వేస్తే బాగుంటుంది మీరు ఏమైనా చెప్పగలుగుతారా? లేకపోతే ఎవరికి వేసినా పర్లేదు? ఎవరికి వేసినా పర్లేదు. ఇంకోటి మా నిరుద్యోగుల అభ్యర్థి కూడా నిలబడ్డారు. ఆస్మాకు కూడా సపోర్ట్ చేయొచ్చు. మేమేంది అధికారం, మా కాన్సెప్ట్ ఏంది, ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళ అధికారంలో, వాళ్ళకు ఓడిపోతున్నాయి కదా, మాకు నోటిఫికేషన్ ఇచ్చి మాకు నోటిఫికేషన్ ఇవ్వమని ఇంకా ఉండండి, వాళ్ళ పరిపాలన ఏమని మేము వద్దని అంటలేము. మాకు కావాల్సింది ఏంది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, అది ప్రజలు. ఇంకోటి మా అభ్యర్థి నిరుద్యోగుల అభ్యర్థి కూడా ఆస్మా నిలబడ్డారు. ఆమెకు జూబ్లీ హిల్స్ ప్రజలు ఆమెకు కూడా ఓటేయాలని కోరుకుంటాం. ఆమె టార్చ్ లైట్ తో, ఆమె గుర్తు ఆస్మా గుర్తు వచ్చేసి టార్చ్ లైట్. ప్రజలు 33వ నెంబర్ ఆమె, ఆ నెంబర్ కి ఓటేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో ఇది ఈ నిరుద్యోగుల బాధ, నిరుద్యోగుల జేఏసీ యొక్క బాధ. వీళ్ళు ఎక్కడ కూడా ప్రతిపక్షాలకి సపోర్ట్ చేయట్లేదు, కేవలం వాళ్ళ బాధ వర్ణనాతీతము. అప్పుడు ఆ గవర్నమెంట్ మోసం చేస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏరి కోరి పిలుచుకొని ప్రచారం చేయించుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే దానికి కారణం బరాబర్ నిరుద్యోగులే. ఆ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసినారో, ప్రమాణ స్వీకారం చేసినారో, ఆ తర్వాత నిరుద్యోగులను మర్చిపోయినారు, వాళ్ళకి ఇచ్చిన హామీలు మర్చిపోయినారు. డప్పు కొట్టి పదే 50,000 ఇచ్చేసినాం అని చెప్తున్నారు. బీహార్ ఎన్నికల్లో కూడా, బీహార్ రాష్ట్రంలో కూడా మేము కియా గయా అని చెప్పి ప్రచారాలు చేసుకుని అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటున్నారు. సో వీళ్ళ బాధ ఏంది, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, అట్లీస్ట్ ఇప్పుడు అధికార పార్టీ ఓడిపోతే మా దిక్కైనా ఆలోచిస్తుంది, మా దిక్కైనా ఆలోచించి ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కి బుద్ధి చెప్పొచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పి క్లియర్ కట్ గా మనకి అర్థమవుతోంది. మరి దీన్ని బట్టి మీ తప్పుల్ని ఇప్పటికైనా తెలుసుకుంటారో లేదో ఇక మీ విజ్ఞతకే మేము వదిలేస్తా ఉన్నాం.